శ్రీధర్ గారు మీ మాట తప్పకుండా నేను కూడా ఎల్ఏ మినిస్టర్ పనిచేసిన ఒక్క సబ్జెక్ట్కే పరిమితం అవుతా, కాకపోతే ఆన్సర్ ఇస్తే సంతోషపడతా. అట్లీస్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇంతమంది సభ్యులు కొత్త సభ్యులు మాట్లాడుతుంటే మీరు ఎల్ఏ మినిస్టర్గా స్పీకర్ గారు 0 ఓవర్ ఒక అరణ్య రోదనగా మార్చకండి. ఏదో మాట్లాడినామంటే మాట్లాడడం కాదు, ఆన్సర్ రావాలి. వ్రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్ళీ వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందజేయించండి. గతంలో మేము పంపిన ఎల్ఏ మినిస్టర్గా నేను పంపిన, మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అధ్యక్ష, నేను ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనే వాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పిఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పిఆర్సీ విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% పిఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం, 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ హయాంలో, ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తా ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి రిటైర్డ్ జేడీ వెటర్నరీ పొద్దున్నే నా దగ్గరికి వచ్చి, అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు, నేను అక్టోబర్ 2024లో రిటైర్ అయినా, ఇంతవరకు ₹1 రాలేదు. హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా, అయినా రాలేదు. హైకోర్టులో కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది. మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి. 30-35 ఏళ్లు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు, దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పొద్దున్నే నా ఇంటికి 7 గంటలకే వచ్చి కూర్చున్నాడు సార్. నేను బయటకు వచ్చేసరికి ఏంది ఇంత పొద్దున్న వచ్చినావు అంటే, ఇట్లా ఉందన్న ఆరోగ్యం బాగాలేదని చెప్పమంటే బట్టి గారికి చెప్తా తప్పకుండా ఈ రోజు నేను మాట ఇచ్చి వచ్చి ఈ రోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్ గా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు. మరి ఈలోపు గత 2 సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు. అసలు కాంట్రిబ్యూషన్ కట్టలేరు, ఓపీఎస్ తేకపోవడం వల్ల 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈ రోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు. దయచేసి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టండి, ఓపీఎస్ విధానాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అధ్యక్ష, సరెండర్ లీవులు 5 సరెండర్ లీవులు పెండింగ్ లో ఉన్నాయి. టీఏలు రావట్లేదు, డిఏలు రావట్లేదు, స్టేషన్ అలవెన్స్ రావట్లేదు. మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ కూడా బటాలియన్ మాత్రం సరెండర్ లీవులు, టీఏ, డిఏలు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులకు సరెండర్ లీవులు, టీఏలు, డిఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. దయచేసి పోలీసులను కూడా ఆదుకోవాలని, గతంలో నేను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరెండర్ లీవులు, టీఏ, డిఏలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి కనుక వాటిని విడుదల చేయండి. ఇలా పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. పోలీసులకు ఉండే ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా బంద్ చేసిండ్రు. మీరు ₹1,00,000కే పరిమితం చేసిండ్రు. పోలీస్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి, గతంలో మాదిరిగా కార్పొరేట్ వైద్యం పోలీసులకు అందించాలని చెప్పి కోరుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తాము, పెండింగ్ డిఏలు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లైనా అమలు చేయకుండా మోసం చేస్తా ఉంది. జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది. తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చేయండి అని చెప్పి మీ ద్వారా ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.
గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు ప్రస్తావన చేసిన అంశాలన్నిటిని కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. కానీ సభ దృష్టికి కొన్ని విషయాలు ఈరోజు హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీతభత్యాలకు సంబంధించి 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏదేమైనప్పటికీ ఉద్యోగస్తులకు సంబంధించిన సంక్షేమం, వారికి రావాల్సిన జీపీఎఫ్ కానీ, రిటైర్ అయిన పబ్లిక్ సర్వెంట్స్ సంబంధించిన అంశం విషయంలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నారు. శ్రీ మాజీ హుసేన్.